విశాఖ జిల్లా ఔషధ నియంత్రణ శాఖలో జరిగినటువంటి అవినీతి భూతం ఒక పక్క అయితే, అహంకారం, అవినీతి, దుర్మార్గం, దోపిడీ నిలయ వలయంగా ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో ఔషధ నియంత్రణ శాఖని భ్రష్ట పట్టించిన అధికారి పేరే అసిస్టెంట్ డైరెక్టరు విజయకుమార్. ఈ విజయకుమార్ కోసం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకోవాలి. అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడు, దోపిడీ అతి దారుణమని చెప్పొచ్చు. 2011లో విజయవాడ జిల్లాలోని అధికారిగా పనిచేసినప్పుడు గుడివాడ నియోజకవర్గం, గుడివాడ మండల పరిధిలో ఉన్నటువంటి గుప్తా మెడికల్స్ యజమాని దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళలో చిక్కున్నటువంటి అవినీతిపరుడే విజయకుమార్. విశాఖ జిల్లాకు వచ్చిన తర్వాత వేలాది రెన్యువల్ ఫైళ్ళు పెండింగ్లో పెట్టి దుర్మార్గంగా వేధిస్తున్నటువంటి అధికారి. మహిళా ఉద్యోగులని వేధిస్తున్నటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. దానికి నిదర్శనమే కొత్తగా పెట్టినటువంటి విశాఖ జిల్లాల ఔషధ నియంత్రణ శాఖ అధికారి ఏదైతే కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు విమ్స్ దగ్గరలో, ఆ ఆఫీస్ దగ్గర ఈయన పైన ఉన్న అధికారి పేరు మహిళ రజిత మేడం. ఆ రజిత పేరు పెట్టకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ పేరు పెట్టుకొని శిలాఫలకం మీద వేసి ఓపెన్ చేయించినటువంటి గనుడు. ఎంత అవినీతిపరుడు అంటే, ఎంత దుర్మార్గుడు అంటే, ఆ మహిళల్ని వేధింపులకు గురి చేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్. ఇది వాస్తవం, ఇది నిజం. ఇన్వెస్టిగేషన్ విశ్వాస్ టీవీ ఒక పక్క ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఆయన చేసిన అవినీతి, అక్రమం, మెడికల్ షాపులు యజమానులు డబ్బులు ఇవ్వకపోతే మెడిసిన్ తీసుకొని అమ్ముకున్నటువంటి గనుడు. గాజువాకలో ఓ మెడికల్ షాప్ యజమాని దగ్గర 25,000 రూపాయలు రెన్యువల్ ఫైల్ చేయడం కోసం మెడిసిన్ తీసుకొని అమ్ముకున్నటువంటి దొంగ. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎవరిని కూడా కించపరచం, ఉందాతనంతో మాట్లాడతాం. కానీ ఈ మనిషి చేసినటువంటి అగత్యం చాలా దుర్మార్గం. విశాఖ జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత అతి దారుణంగా వేధింపులకు గురైనటువంటి జిల్లా ఎప్పుడు లేదు. 4,000 ఫార్మసీలు ఉన్నటువంటి జిల్లా, 4,000 మంది ఫార్మసిస్టులు యజమానులు ఇబ్బందులకు గురైనటువంటి జిల్లా విశాఖ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అని చెప్పొచ్చు. ఆయన కింద పనిచేసిన 6 డిఐల పరిస్థితి. వాళ్ళకి ఇబ్బందులు గురి చేశారనే అభియోగాలు ఉన్నాయి, వాళ్ళు బాధలు పడుతున్న అభియోగాలు ఉన్నాయి. డిఐలకు తెలియకుండా లంచాలు తీసుకున్నటువంటి ఒక దోపిడీ అధికారి, అవినీతి అధికారి అని చెప్పుకోవచ్చు. ఈ అధికారి కోసం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువే. కానీ ఈ అధికారి ఏదైతే ఉన్నాదో, ఈ అధికారి మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ అవినీతి అధికారి నిన్న 4/3/2026 3వ తేదీన రాత్రి 9:11 ఆయనకి మెమో దాఖలు చేసిండ్రు, ట్రాన్స్ఫర్ చేసిండ్రు. కానీ ట్రాన్స్ఫర్ చేశారంటే ఇంకో దగ్గర పోస్టింగ్ ఇవ్వలేదు. అమరావతికి అటాచ్ చేసుకున్నారు. అమరావతికి అటాచ్ చేసి విజయకుమార్ ఇమీడియట్గా అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ సేల్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం ఈజ్ హియర్ బై అటాచ్డ్ టు ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ద డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజయవాడ. డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి అటాచ్ చేసేసిండ్రు. పోస్టింగ్ లేదు, ఊసిపోయే, అవినీతి అధికారి పోయే. ఓకే, ఆయన కోసం మాట్లాడుకుంటే ఒక అవినీతి అహంకారానికి, దోపిడీకి, దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్కు నోకలు చెల్లాయి. ఈ రోజుతో పోస్టింగ్ లేదు, అమరావతి మెయిన్ ఆఫీస్కి అటాచ్ చేసినట్టు మొత్తం ఆయన ఆర్డర్ కాపీ వచ్చింది. ఔషధ నియంత్రణ శాఖలో విశాఖ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రజిత మేడంని అదనపు బాధ్యతలు అప్పగించినట్టు కూడా తెలుస్తున్నది. మనం ఈ లెటర్లో చూడొచ్చు, స్పష్టంగా ఉన్నది. ఈ లెటర్లో స్పష్టంగా ఉన్నది. అది ఫర్దర్గా ఏదైతే ఉన్నదో డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నంలో ఉన్నటువంటి డీడీగా పనిచేస్తున్నటువంటి రజిత మేడంని ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోమని కూడా చెప్పి వచ్చింది. ఇది విషయం.
అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్కి విశాఖతో సంబంధాలు తెగిపోయే, వేలాది మంది శాపాలతో విజయ్ కుమార్ పోయే. అసిస్టెంట్ డైరెక్టర్ అరాచకాలకు చిక్కిపెట్టిన ప్రభుత్వం, అవినీతి అహంకారంతో ఔషధ నియంత్రణ శాఖను భ్రష్టు పట్టించిన విజయ్ కుమార్, విశాఖ జిల్లాలో ఎంతో మంది రోదనలు, వేలాది మంది ఫార్మసిస్టులు ఏడుపులు ఈ రోజుతో పోయే. ఊపిరి పీల్చుకున్న తోటి ఉద్యోగులు ఒకలా ఇద్దరా? నరకం. ఔషధ నియంత్రణ శాఖ అవినీతి అధికారి చెక్ పెట్టిన ప్రభుత్వం కేవలం పతాకం న్యూస్లో, విశ్వాస్ టీవీలో వేసినటువంటి ప్రతిదీ పిన్ టు పిన్ వేసాం. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా అవినీతి పాల్పడ్డారు, ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా దుర్మార్గం చేశారు, ఏ విధంగా దోపిడీకి వలయంగా మార్చారు. విశాఖ జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ అనేది ఎక్కడ ఎట్లా చేశాడనేది మొత్తం స్పష్టంగా రాసినాం. ఈ రోజుకి నుంచి నూకలు చెల్లాయి. అవుట్, గెట్ అవుట్. కుమారా ఉద్యోగం పాయే, కుమారది ఉద్యోగం పాయే. విశాఖ ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అవినీతి అహంకారానికి నూకల చెల్లయని చెప్పవచ్చు. వేలాది మంది ఫార్మసిస్టులను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రతి చిన్నదానికి కొర్రీలు పెడుతూ ఒక పక్క ఫార్మసిస్టులు, మరో పక్క మెడికల్ షాప్ యజమానులని తిప్పిస్తూ నెలల తరబడి లైసెన్సులు ఇవ్వకుండా లక్షలాది రూపాయలు రెంటలు కట్టలేక ఇబ్బందులకు గురైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తీరే వేరు. ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న సాకులు చూపిస్తూ కొర్రీలు పెడుతూ డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలియకుండా మెడికల్ షాప్ యజమానుల్ని మరియు ఫార్మసిస్టుల్ని ఆఫీస్కి తెప్పించుకొని అవినీతి అహంకారానికి తావు లేకుండా డబ్బులు దోచుకునేవారని తెలిసిన విషయమే. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మెడిసిన్ తీసుకొని అమ్ముకునేవాడని అభియోగాలు ఉన్నాయి. అసలు ఈ విజయ్ కుమార్ కోసం ఎంత మాట్లాడితే అంత తక్కువే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చీడ వదిలింది. విశాఖపట్నం జిల్లా ఔషధ నియంత్రణ శాఖకి చీడ వదిలేసింది ఈ రోజుతో. చాలా అవినీతి, భయంకరం, దుర్మార్గం, దోపిడీ, అహంకారంతో నిండినటువంటి అధికారి. కనీవిని ఎరగని రీతిలో ఈ సొసైటీలో చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు వరకు ఈ డ్రగ్ అండ్ కంట్రోల్ ఔషధ నియంత్రణ శాఖలో ఎప్పుడూ లేని విధంగా అతి దారుణంగా, దుర్మార్గంగా దోపిడీ చేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్. ఈరోజుతో నూకలు చెల్లాయి. ఏదేమైనా పతాకం న్యూస్ ఓ పక్క, విశ్వాస్ టీవీ కథనాలు స్పందించి ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రభుత్వం స్పష్టంగా హెల్త్ సెక్రటరీగా ఉన్న సౌరభ్ గౌర్ ఇమీడియట్గా ఆర్డర్ కాపీ చేసి ఇమీడియట్గా ఆయన్ని వెనక్కి పంపించారు. పోస్టింగ్ ఇవ్వలేదు, ఎంక్వైరీలో పెట్టారు. స్పష్టంగా నిలబడుతుంది. ఇట్లాంటి అవినీతి అధికారుల మీద, ఇట్లాంటి దుర్మార్గుల మీద, ఇట్లాంటి చాలా దారుణమైనటువంటి ఈరోజు మెడికల్ షాప్ యజమానుల్ని ఏడిపించినటువంటి ఈ అధికారికి నూకలు చెల్లయని చెప్పవచ్చు. విశ్వాస్ టీవీ స్పష్టంగా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది. వినియోగదారుల చట్టాలని రక్షిస్తూ ఆ అవేర్నెస్ తీసుకొస్తుంది. ప్రజల్ని మంచి మార్గంలో తీసుకురావడానికి విశ్వాస్ టీవీ ఆయుధంగా మలుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇట్లాంటి అవినీతి అధికారుల్ని మనం పంపించేద్దాం. కుమారా ఓ విజయ్ కుమారా ఉద్యోగం పోయింది, అవుట్. ఇంకొకసారి ఎప్పుడు కూడా అహంకారం ఎప్పుడు ఉండకూడదు. పత్రికల మీద, మీడియా మీద అహంకారంతో నిండినటువంటి అధికారి ఈ రోజుతో నూకల చెల్లై గెట్ అవుట్ అయింది. విశాఖపట్నం జిల్లా నుంచి గెట్ అవుట్. థ్యాంక్ యూ.